హలో అండ్ వెల్కమ్ టు sakshieducation.com. నేను లుంబిని బోజల. టీజీపీఎస్సీ కండక్ట్ చేయబోయే గ్రూప్ 1 మెయిన్స్ అలాగే గ్రూప్ 2 కొద్ది రోజుల్లో ఉండబోతుందన్నమాట. సో దీంట్లో కీ రోల్ ప్లే చేసే సొసైటీ, సోషియాలజీ, ఇండియన్ కల్చర్, సో చాలా వేరియస్ నేమ్స్తో ఉన్నానమాట. ఎందుకంటే ఒకటి సబ్జెక్ట్ అనేది కన్ఫైన్డ్గా కాకుండా చాలా వేరియస్ సబ్జెక్ట్స్తో ఉందన్నమాట ఇంకల్కేట్ అయ్యి. సో అవన్నీ క్లియర్గా చెప్పడానికి, అలాగే జాబ్ రావాలి అంటే ఈ ఎగ్జామ్ స్ట్రాటజీ ఒక లెవెల్లో ఉండాలి. సార్ మాత్రం మనకి ఇవన్నీ క్లియర్గా అనాలిసిస్ చేయబోతున్నారనమాట. మనతో పాటు మాట్లాడడానికి సోషాలజీ సీనియర్ ఫ్యాకల్టీ మేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి డిస్కస్ చేద్దాం. హలో సార్. హలో మేడం. నైస్ మీటింగ్ యూ అగైన్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, అండ్ సేమ్ టు యూ. యా, థ్యాంక్ యూ సార్. సో సోషాలజీ, సొసైటీ, ఇండియన్ స్ట్రక్చర్ మొత్తంలో కూడా చూసుకుంటే సిలబస్లో ఎక్కడ చూసుకున్నా చాలా ప్లేసెస్లో సోషాలజీ ఉంది. సో దీన్ని స్టూడెంట్స్ ఎలా తీసుకోవాలంటారు? యా, మనం ఇప్పుడు గ్రూప్స్కి వచ్చేసరికి గ్రూప్ 1 విషయంలో ఒక పార్ట్గా తీసుకుందామండి. రెండోది గ్రూప్ 2 విషయంలో ఒకటి పార్ట్గా తీసుకుందాం. సో గ్రూప్ 1 ఈజ్ వన్ సబ్జెక్టివ్ టైప్, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఆర్ ఆబ్జెక్టివ్ టైప్. ఈ రెండు పోర్షన్స్గా మనం డివైడ్ చేద్దాం. గ్రూప్ 1 దగ్గరికి వచ్చేసరికి అందరూ కూడా అనుకునేది ఏంటంటే పేపర్ 3లో ఆ యొక్క సెక్షన్ 1 ఏదైతే ఉందో ఆ సెక్షన్ 1లో ఉన్నటువంటి ఇండియన్ సొసైటీ 50 మార్కులు మాత్రమే అని అనుకుంటారు. ఆ 50 మార్కులతో పాటు జనరల్ ఎస్ఏలో ఉన్నటువంటి ఆ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అక్కడ 50 మార్కులు ఎస్ఏ కూడా ఇక్కడ కవర్ అవుతుందండి. అంటే ఏంటి, సోషియాలజీ మీద మీరు సరైనటువంటి కమాండ్ తెచ్చుకుని మీరు కోచింగ్ కానీ లేకపోతే సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ లేదా టెస్ట్ ప్రాక్టీసులు కానీ ఇవన్నీ కూడా చేస్తే అది 100 మార్కులు అంటే 950 మార్కుల యొక్క వెయిటేజ్ ఏదైతే ఉందో ఆ 900 మార్కుల వెయిటేజ్లో 100 మార్కులు కేవలం సోషియాలజీకి ఉందండి. కాబట్టి సోషియాలజీ ప్రిపరేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, చాలా కీలకం. సో ఇంకా గ్రూప్ 2 విషయం దగ్గరికి వచ్చేసరికి గ్రూప్ 2లో పేపర్ 2లో సెక్షన్ 3 ఏదైతే ఉందో ఆ సెక్షన్ 3, అలాగే మనకి గ్రూప్ 3లో అగైన్ అక్కడ ఉన్నటువంటి పేపర్ 3లో ఉన్నటువంటివి ఇవి చాలా కీలకం అండి. ఇవి రెండు కూడా 50 మార్కులు అనేటువంటివి మనకు అక్కడ కనిపిస్తున్నాయి. సో అక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, ఇక్కడ మనకి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుందండి. ఓకే. సో ఇండియన్ సొసైటీ పాలిటీ అండ్ గవర్నెన్స్ కంబైన్డ్గా ఉంది. అండ్ మనం సోషల్ ఇంక్లూజన్ గురించి మాట్లాడుకున్నా కూడా ఈ టర్మినాలజీ అనేది మెయిన్స్లో మనం ఆన్సర్ రైటింగ్లో ఎంత ఇంపార్టెంట్ కదా రాయడానికి. సో ఎలాంటి టర్మినాలజీ యూజ్ చేయాలి అండ్ సోషాలజీ స్పెషల్లీ? ఎస్, చాలా స్పెసిఫిక్ పాయింట్ మీరు మాట్లాడారండి. రీజన్ ఏంటి అంటే ఇందులో సోషియాలజీలో ఉన్నటువంటి ఇండియన్ సొసైటీ పోర్షన్ ఉంటుంది. మన యొక్క సోషియాలజీ పార్ట్ గ్రూప్ 1లో ఏదైతే ఉందో ఆ లెసన్ యొక్క పేరు మనం ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం అని చెప్పేసి మనం చెప్తాం. అందులో ఉన్నటువంటి సిలబస్ ఒకసారి చూడండి. చాలా సింపుల్గా భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు, భిన్నత్వంలో ఏకత్వం, లేకపోతే వివాహము, కుటుంబము, మతము, బంధుత్వము, ఈ పదాలు చూస్తే కనుక అందరికీ ఏమనిపిస్తుందంటే సిలబస్ చాలా ఈజీ, క్వశ్చన్స్ చాలా ఈజీ అని చెప్పి ఇవన్నీ మనకు పరిచయం ఉన్నటువంటి పదాలు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క సబ్జెక్ట్ టెర్మినాలజీని వాడకుండా సబ్జెక్ట్ని జనరలైజ్ చేసి ఆ జనరల్ టెర్మినాలజీ అనేటువంటిది ఉపయోగిస్తారండి. ఇది సోషియాలజీలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ సూయిసైడల్ అటెంప్ట్. ఇది కారణం ఏంటి అంటే మీకు ఎప్పుడైతే సోషియాలజీ సబ్జెక్ట్లో జనరలైజ్డ్ పదాలు మనకు కనిపించాయో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క దిద్దేటువంటి ప్రొఫెసర్కి అర్థమైపోతుంది వీళ్ళు సబ్జెక్టు నాలెడ్జ్, సబ్జెక్టు నేర్చుకోకుండా జనరల్గా ఈ ఎగ్జామ్ని రాస్తున్నారు అనేటువంటి విషయం అర్థమైపోయి వాళ్ళకి మార్కులు తగ్గిపోవడం అనేటువంటి జరుగుతుందండి. వాళ్ళకి కేవలం 4-5 మార్కులు మాత్రమే ప్రశ్నకు పడతాయి. ఉదాహరణకి మీకు అగైన్ వేరే సబ్జెక్టులో ఉపయోగించే టెర్మినాలజీ కూడా ఇక్కడ ఉపయోగించవచ్చా అంటే అది కూడా కుదరదు. ఉదాహరణకి మనకి హ్యూమన్ బీయింగ్ ఉన్నదండి. హ్యూమన్ బీయింగ్ అనేటువంటిది చూస్తే మన తెలుగు మీడియం టెర్మినాలజీ గురించి మాట్లాడదాం. వ్యక్తి, మానవుడు, పౌరుడు, మనిషి, ఇలా 4 పదాలు ఉన్నాయి. ఇందులో మనం ఇప్పుడు ఎకానమీ దగ్గరికి మన పాలిటీ దగ్గరికి వచ్చేసరికి పౌరుడు అని మాట్లాడతాం. ఆంథ్రోపాలజీ దగ్గరికి వచ్చేసరికి హ్యూమన్ బీయింగ్, మానవుడు అని మాట్లాడతాం హిస్టరీలోని, మరియు ఇక్కడ మానవుడు అని మాట్లాడతాం. మరి మన సోషియాలజీ దగ్గరికి వచ్చేసరికి వ్యక్తి అనేటువంటి పదాన్ని వాడాలి. మరి అక్కడ మానవుడు వాడినా మీరు కొంచెం ఆ ప్రొఫెసర్కి ఎలా ఉంటుందంటే ఆన్సర్ని సోషియలాజికల్ ఓరియంటేషన్లో రాస్తున్నట్టు అనిపించదు. సో ఏదైనా పదం ఒకటే కదా అనుకుంటే ఇక్కడ మిస్టేక్ చేస్తారు. కాబట్టి సాంఘికీకరణ అంటే ఏంటి, లేకపోతే సంస్కృతీకరణ అంటే ఏంటి, ప్రతి సంస్కృతీకరణ అంటే ఏంటి, సార్వత్రీకరణ అంటే ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు ఏం చేయాలి, మీరు జాగ్రత్తగా మీరు ఆ యొక్క పదజాలం అనేటువంటిది ఉపయోగించుకోవడం చాలా అవసరం అండి.
ఈ టెక్నికల్ టర్మ్ కనుక ఉపయోగించుకోకుండా మీరు పాశ్చాత్యీకరణ, ఆధునికీకరణ ఇలాంటి పదాలు ఏదైతే ఉన్నాయో ఈ పదాలన్నీ కూడా మీరు ఉపయోగించుకోకుండా కనుక ఈ సబ్జెక్ట్ కనుక రాసినట్లయితే మీకు మార్కులు పడడం అనేటువంటిది జరగదండి. జనరలైజ్ అయిపోతుంది, మీ ఆన్సర్ తేలిపోతుందండి. కాబట్టి మీరు చేయవలసింది ఏంటి అంటే సబ్జెక్ట్ టెర్మినాలజీని జాగ్రత్తగా యూజ్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే సార్. సో మనం చూసుకుంటే ఇండియన్ సొసైటీ గవర్నెన్స్ పాలిటీ చూసుకున్నా కూడా మనకు వల్నరబుల్ సెక్షన్స్ గురించి కానీ అవునండి, వల్నరబుల్ సెక్షన్స్ కానీ లేదంటే కాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి కానీ స్పెషల్గా కొన్ని పాలసీస్ అండ్ స్కీమ్స్ ఉంటాయి. సో వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి సోషియాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు వల్నరబుల్ గ్రూప్స్ అనగానే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబు, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీసు, ఉమెన్, చైల్డ్ లేబర్ అండ్ ఏజ్డ్, డిజేబుల్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి సోషల్ ఇష్యూస్లో భాగంగా వాళ్ళకు ఉన్నటువంటి సొసైటీలో వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు ఏ విధంగా వీళ్ళు ఎక్స్క్లూజన్కి గురవుతున్నారు, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్, how they have been excluded in the society, how the process of exclusion has taken place, is it a voluntary exclusion or a forcible